हरिः ओम् श्रीकृष्णपरब्रह्मणे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। ఆత్మస్వరూపులారా, శ్రీమద్భాగవత పారాయణములకు ఆహ్వానం. దీనిలో ముందుగా ఒక భక్తి గీతాన్ని పాడుకొని తర్వాత పారాయణం చేద్దాం. హరి ఓం. ఎక్కడ మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికనో. ఎక్కడ మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడ మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఆహారంబను మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. ఎక్కడ మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము, మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము మాధవని మాయా, మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడ మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, విడువను మిక్కుల రూపము విడువను విడువను మిక్కిలి ఆశలు, విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా.
విష్ణుడని మాయా, విష్ణుడని మాయా. ఎక్కడ మానుష జన్మం వెత్తిన ఫలమేముంది, తిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఆత్మస్వరూపులారా, ప్రతిరోజు కూడా ఏదో ఒక భక్తి గీతాన్ని పాడుకుందామనేటువంటి తలంపుతో భగవంతుని కీర్తిస్తూ చేస్తున్న ప్రయత్నంలో నాకు సాహిత్యం మీద కానీ, సంగీతం మీద కానీ, శృతి లయల మీద కానీ ఏమాత్రం జ్ఞానం లేదు, జ్ఞానశూన్యుణ్ణి. అయితే భక్తి అనేటువంటి ఒక్క మాటను పట్టుకుని ఈ దివ్యమైన మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది నా అమాయకత్వమో లేక ఆ భగవంతుడు నా చేత చేయించుతున్నాడో మరి. ఆత్మస్వరూపులారా, జరుగుతున్నటువంటి ఈ దివ్య పారాయణంలో భాగస్వాములు అవుతున్న మీరందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, నా వలన జరిగిన చిన్న చిన్న ఏవైనా దోషాలు పారాయణంలో చదివినప్పుడు, ఏవైనా దోషాలు వచ్చినప్పుడు, అక్షర దోషాలు కానీ ఇంకేమైనా పొరపాట్లు జరిగినప్పుడు మన్నిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను. ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణంలో ద్వితీయ స్కంధంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెబుతూ ఉన్నారు, శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అవతారములు, వాటి యొక్క లీలలు, తరువాత మానవుడిగా పుట్టినవాడు భగవంతుని చేరుకోవటానికి కావలసినటువంటి అపురూపమైన దివ్యమైన ఒక మార్గాన్ని ఆయన సూచిస్తూ ఉన్నారు. అలా చెప్పటంలో వాటిని పరీక్షణ్ మహారాజుకు తన యొక్క దివ్యమైనటువంటి గమ్యానికి చేరుకోవడానికి, ముక్తిని చేరడానికి సుఖబ్రహ్మర్షి అద్భుతమైనటువంటి సూచనలు ఇస్తున్నారు. వాటన్నిటినీ కూడా మనం కూడా పారాయణం చేస్తున్నాం. అందులో మానవుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెబుతూ, పురుష జన్మం చాలా అపురూపమైంది కదా, మానవ జన్మ చాలా గొప్పది అంటారు. పురుష భవంబునందుట అపూర్వము జన్మములందు, పురుష భవంబునందుట అపూర్వము జన్మములందు, అందు భూసుర కులమందు పుట్టుట, అందు భూసుర కులమందు పుట్టుట అతి చోద్యము. ఇట్లగు మనుష్యుల అస్థిరమగు కార్యదుర్దశల చేత నశింపగా, విష్ణు సేవనాపరత తనర్చి నిత్యమగు భవ్య పదంబును పొందుటప్పదే. జన్మంలో పురుష జన్మం గొప్పది అంటారు, అందులోనూ బ్రాహ్మణ కులంలో పుట్టడం మరీ గొప్ప అంటారు. అందువల్ల మానవులు అనిత్యమైన నిష్ప్రయోజన కార్యాలలో పడి దురవస్థల పాలు కాకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరంపదం పొందడం గొప్ప పని కాదా? ఉపవాసౌవ్రత శౌచశీల, ఉపవాసౌవ్రత శౌచశీల వఖ సంధ్యోపాసనా అగ్నిక్రియా జపదానాధ్యయనాది
కర్మముల మోక్షప్రాప్తి చేకూరదు. అచ్చపు భక్తి హరి పుండరీకనయనం సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేసునచ్యుతిన్ అర్ధిన్ కొల్వలేకుండినన్. శ్రీహరిని నిర్మల భక్తి కలిగి ఆసక్తితో భజించాలి. అది ఒకటే మార్గం. అలా చేయకుండా ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలు, అగ్ని కార్యాలు, జపాలు, దానాలు, వేదాధ్యాయులు మాత్రమే చేస్తే సరిపోతుంది అని, మోక్షం ప్రాప్తిస్తుందని అనుకోవటం దుర్లభం, దుస్సాహసం. మరియు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మోక్షం లభించదు. పద్మనేత్రుని మహిమను ఎల్లప్పుడూ స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ ఉంటే వినాలి. మనస్సులో మహిమను మననం చేస్తూ సంతోషించాలి. అలా చేసేవాళ్ళు దేవుని మాయకు లోనుగారు. పూర్వం బ్రహ్మదేవుడు మునిశ్రేష్ఠుడైనటువంటి నారదునికి ఈ కథను వివరించారు. ఆ విషయాన్ని సుఖబ్రహ్మర్షి మహాభక్తితో వింటున్నటువంటి పరీక్షణ్ మహారాజుకు తెలియచేస్తున్నారు. అది ఏమిటంటే, ఇక్కడ పరీక్షిత్తు సుఖబ్రహ్మర్షిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈశ్వర, బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్ సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు చెప్పండి. సత్వరజస్తమో గుణాలకు అతీతుడు పద్మాక్షుడు అయిన ఆ శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి కదా, అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమైనటువంటి నా హృదయ కమలంలో ఆ ఘనచరిత్రుడు లక్ష్మీ సహితుడు అయిన కృష్ణుణ్ణి నిలుపుకుంటాను. చంచలము హేయాలన్నింటికీ నెలవు అయినటువంటిది కొలువు అయినటువంటి ఈ శరీరాన్ని విడిచిపెడతాను. అంతేగాక ఎవడు శ్రద్ధాభక్తులు కలిగి కృష్ణుడి గుణగణాలను ఇతరులు కీర్తిస్తుంటే వింటాడో, తాను స్వయంగా కీర్తిస్తాడో, అలాంటి వాని హృదయ కమలంలోకి శ్రవణ కుహరాల ద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మాలిన్యాల్ని శరదృతువు తొలగించినట్టు, నీటిలో ఉండే మాలిన్యాల్ని శరదృతువు తొలగించినట్లు మనస్సులోని మాలిన్యాల్ని ఆ పరమాత్ముడు తొలగిస్తాడు. మరియు అడవుల్లో సంచరిస్తూ వేసవి మండుటెండల తాపానికి పరితాపం చెందినటువంటి బాటసారి బడలి కొని దప్పిక కొని చివరికి తన ఇల్లు చేరుకుంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకుంటాడు. అక్కడి నుండి మళ్ళీ ఎక్కడికి కదలడు. అలాగే రమాకాంతిని చరణ కమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూసినవాడు మళ్ళీ దాన్ని విడిచిపెట్టడు. అంతేకాదు, సమస్త భూతాలతోటి కలయిక లేని ఆత్మకు భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది? అది అకారణంగా కలిగిందా లేక కర్మ వల్ల కలిగిందా? ఆ వైనం నాకు వివరించండి. ఎవని యొక్క నాభిలో సమస్త లోకాల ఉనికికి హేతువైన పద్మం పుట్టిందో, ఆ పద్మంలో ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించేటువంటి బ్రహ్మ ఎవని అనుగ్రహం వల్ల ఔత్సుకంతో
ఉత్సాహంతో సమస్త ప్రాణులను సృష్టించాడో, ఆ సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకున్నాడో, ఆ బ్రహ్మ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకున్నాడో, అలాంటి పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పద్మాక్షుడికి బ్రహ్మకు అవయవ విన్యాసంలోనూ భాగవతిలోనూ భేదమున్నదా? ఓ పరమ కరుణాసాంధ్ర, నాకు చెప్పండి. మరియు భూతాలకు అధినాథుడైన సర్వేశ్వరుడు ఉత్పత్తిని, స్థితికి, లయానికి హేతువైన తన మాయను వదలి మాయా నియామకుడై ఏ స్థలాలలో శయనించాడు. అంతేగాక పూర్వం విరాట్ పురుషుని అవయవాలతో ఇంద్రుడు మొదలైన లోకపాలకులతో కూడిన లోకాలు ఎలా సృష్టించబడ్డాయి? అంతేగాక మహాకల్పాలు, అవాంతర కల్పాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, శరీరాభిమానంతో జన్మించే దేవతలు, పితరులు, మానవులు మొదలైన వారికి కలిగే ఆయు ప్రమాణాలు నాకు చెప్పు. మహాకాలాన్ని, సూక్ష్మకాలాన్ని అనువర్తించి జీవులు ఏ ఏ కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు, ఏ ఏ కర్మల వల్ల వాళ్లకు దేవతా శరీరాలు వస్తాయి, అట్టి కర్మ మార్గ పద్ధతి కూడా నాకు వివరించండి. మరియు ఇంకా సత్వాది గుణాలకు ఫలములైన దేవాది స్వరూపులు, సత్వాది గుణాలకు ఫలములైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏ ఏ కర్మలు ఏ విధంగా ఆచరించాలి, ఆ కర్మలను ఎవరికి సమర్పించాలి, వాటిని ఎవరు స్వీకరిస్తారు, అది కూడా తెలియచేయండి. భూమి, పాతాళము, దిక్కులు, ఆకాశము, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, దీవులు ఎలా ఉద్భవించాయి, ఆయా చాట్ల ఉండే జీవుల జన్మలు ఎలాంటివి, అది కూడా వివరించండి. వెలుపల లోపల బ్రహ్మాండం కొలత ఎంత, మహాత్ముల చరిత్రలు ఎటువంటివి, వర్ణాశ్రమ నియమాలు క్రమంగా ఏర్పడి ఆశ్చర్యం కలిగించే శ్రీమన్నారాయణుని అవతార గాథలు, 4 యుగాలు, ఆ యుగాల ప్రమాణాలు, యుగ ధర్మాలు, ప్రతి యుగంలోనూ మానవులు పాటించవలసిన సాధారణ ధర్మాలు, ఆయా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, జీవన సాధనాలైన ఆపద్ధర్మాలు, మహత్వ మొదలైన తత్వాల సంఖ్య, వాటి లక్షణము, ఆ తత్వాలకు హేతువులైన లక్షణాలు, భగవానుణ్ణి ఆరాధించే పద్ధతి, యమ నియమాదులైనటువంటి అష్టాంగములతో కూడిన యోగ క్రమము, వీటన్నింటినీ నాకు బోధించండి. ఓ మునీశ్వర, యోగి శ్రేష్ఠులైన వారి యొక్క అణిమ, మహిమ మొదలగు అష్టసిద్ధుల స్వరూపం, అర్చిరాది మార్గాలలో ఆ యోగులు పయనించే తీరు, లింగ శరీరాల వినాశము, ఋగు, యజుస్సామ, అథర్వం అనేటువంటి 4 వేదాలు, ఆయుర్వేదము మొదలైన ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఆవిర్భించినటువంటి విధానం, అన్ని భూతాలకు ఏర్పడే అవాంతర ప్రళయం, వాటి స్థితి, మహాప్రళయము, ఇష్టాపూర్తాలనబడేటువంటి యజ్ఞాది వైదిక కర్మలు, వాటి గురించి నాకు సాకల్యంగా తెలియచేయండి. ఓ స్వామి, బావులు, మడుగులు, చెరువులు, దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణం, అన్నదానం,
ఆరామ ప్రతిష్ఠ మొదలైనటువంటి స్మృతుల్లో చెప్పిన కర్మలు, కామ్యకర్మలైన అగ్నిహోత్రాదులు నిర్వర్తించే విధానం, జీవుల సృష్టి, ధర్మము, అర్థము, కర్మము అనేటువంటి మతవర్గాలను ఆచరించే తీరు, మలిన శరీరులైన పాషండుల యొక్క పుట్టుక, జీవాత్ముడు బంధింపబడేటువంటి రీతి, ఆపై మోక్షం పొందే పద్ధతి, స్వస్వరూపంలో నెలకొనేటువంటి ప్రకారము, దేనికి లోబడక అన్నిటా స్వతంత్రుడైన ఈశ్వరుడు తన మాయతో సమస్త కర్మలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయకు అతీతుడై ఉదాసీనునిలాగా ప్రభువై క్రీడించే పద్ధతి, ఈ సంగతులన్నీ విపన్నుడనైనా ప్రసన్నుడనైనా నాకు వివరించండి. అప్పుడు నీవు బ్రాహ్మణ శాపం వల్ల దుఃఖిస్తున్నావు, నీ మనస్సు కలత చెంది ఉంది, పైగా నిరాహార దీక్షలో ఉన్నావు. శుకబ్రహ్మర్షి చెప్తున్నారు పరీక్ష మహారాజుకు, అయినా నీవు బ్రాహ్మణ శాపం వల్ల దుఃఖిస్తున్నావు, నీ మనస్సు కలత చెంది ఉంది, నిరాహార దీక్షలో కూడా ఉన్నావు, నేను చెప్పే విషయాలు ఎలా వింటావు అనే సంశయం వద్దు. నేను మీ ముఖపద్మం నుండి వెలువడేటువంటి శ్రీమాన్ నారాయణ కథా సుధాధారల్ని తనివి తీరా త్రాగాలన్న కుతూహలంతో ఉన్నాను. నాకు ఇంద్రియాలు స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు సవిస్తరంగా ఆనతిచ్చి నన్ను కృతార్థుణ్ణి గావించు. ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి అందుకు తగినవాడవు నీవే, నీవు బ్రహ్మతో సమానుడవు అని పరీక్ష మహారాజు శుకబ్రహ్మర్షితోనే అంటున్నారు. నేను బ్రాహ్మణ శాపం వల్ల ఇలా దుఃఖిస్తున్నానని, మనసు కలత చెంది ఉందని ఆలోచించవద్దు. మీరైతే గొప్పవారు కనుక, మహాత్ములు కనుక మీరు ఏది చెప్పినా నేను వింటాను. మీరు నన్ను ఆజ్ఞ చేయండి, నేను ఆ పని చేస్తాను అంటూ వినయంగా విధేయతగా శుకబ్రహ్మర్షిని పరీక్ష మహారాజు ప్రార్థిస్తున్నాడు. తర్వాత పరీక్ష మహారాజు బ్రహ్మరాతుడైనటువంటి వ్యాసునికి పుత్రుడిగా పుట్టినటువంటి శుకమహాయోగి ఈ విధంగా అడిగాడు. పరీక్ష మహారాజు శుకబ్రహ్మర్షిని అడిగారు, ఓ రాజా, బ్రహ్మానారదుల సంవాద రూపము ఒకే సాంప్రదాయానికి చెందింది, క్రమ పద్ధతిలో పరంపరగా వస్తున్నది అయినా భాగవతం అనేటువంటి మహాపురాణం ఉంది. అది వేదంతో సమానం. దానిని పూర్వం సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు ఉపదేశించాడు. అది నీకు నేను తెలియపరుస్తున్నాను, విను అని శుకబ్రహ్మర్షి పరీక్ష మహారాజుకు చెప్తున్నారు. ఇంతటితో ఈ భాగాన్ని పూర్తి చేసుకుని తర్వాత శుకబ్రహ్మర్షి ఏ విధంగా చెబుతున్నారో విందాం. హరి ఓం.